దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతో గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని పబని గరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ మగ మగ దబ భగవని దబ మగ 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 ని గరి సని సని ని సరి గమా మా మగ బా మగ మగ రి సని సగరి సని రి సదా పదని నిరి సా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని.
చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా మనుషులకి అసాధ్యము
ప్రభువా, పరిశుద్ధుడు 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 అని నిత్యము కోట్లాది దూతల చేత కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారమైన పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభు, ఇంతవరకు నేను ఈ యొక్క ఎంగేజ్మెంట్ కూడా ప్రభువా పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి గణపరిచి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇచ్చిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా ఈ సమయంలో నా తండ్రి మీ జీవ గ్రంథంలో నుంచి నైనా మీ జీవమైన వాక్యాన్ని మేము అందరూ వినాలని ఆశపరచుండగానైనా మాకు చేరువచ్చినటువంటి వారి ప్రతి ఒక్క బిడ్డకునైనా ఆయా కావాల్సిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలు బలపరచమని అడుగుతున్నాం ప్రభా. నిలబడినటువంటి మీ దైవదాసుని సిలువ చాటును మరుగుపరచుకుని ప్రభా, ఆత్మతో నింపి మీ బలమైన సాధనంగా మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. కూడికంతటిని జయకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అధ్యాయము 4వ వచనం నుంచి ఈ అధ్యాయంలో ఒక చరిత్ర రాయబడి ఉంది. 4వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేసేదనని ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిన నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన తండ్రి, నా ప్రియుడు అయిన దేవా, నీ కొందనాలు నాయన. ఈరోజు తండ్రి కొండారెడ్డి గౌతమ్ యొక్కయు అలాగే తోకల నిత్య యొక్కయు ఈ యొక్క పరిశుద్ధ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగటానికి కృప చూపించారు నీ కొందన పాటల ద్వారా మహిమ పొందారు నీ స్తోత్రములు తండ్రి. జీవ గ్రంథంలో ఉన్న మాటలు 10 నిమిషాలు వినాలని ఆశపడుచుండగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిపించుకుంటున్నటువంటి గౌతముకును అలాగే నిత్యాకి వారి ఇరువురికి అర్థమైన రీతిలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవులు గ్రహింపగల మనస్సు మాకు దయచేయండి. వాక్య పరిచయం అంతట్లో మీరే తోడుగా నడిపించమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. బిడ్డలారా గమనించండి, మన పితరుడు అబ్రహాం, అతని చరిత్ర మీ అందరికి తెలుసు. అబ్రహాముకి లేక కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇస్సాక్. ఇస్సాక్కి వివాహము చేయాలన్నటువంటి మనసు తన తండ్రి అబ్రహాముకి వచ్చింది. అబ్రహాము ఇంట్లో పెద్ద దాసుడిగా ఉన్నటువంటి దాసుడిని పిలిచి ఒక బాధ్యతను అప్పగించాడు. నా కుమారుడైన ఇస్సాక్కి వివాహం చేయాలి, నువ్వు వెళ్ళి మంచి సంబంధాన్ని వెతికి చూసి రావాలి అని చెప్పి బాధ్యతను అప్పగించాడు. అయితే ఎక్కడి నుంచి తీసిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. నా బంధువుల సమక్షంలోనే, నా బంధువు చెరువుల్లోనే నా కుమారుడైన ఇస్సాక్కి నీవు వివాహం చేయడానికి ఒక స్త్రీని తీసుకురావాలి అని అబ్రహాం గారు చెప్పారు. సరే, అబ్రహాం గారు చెప్పినటువంటి మాట విని ఆయన ఇంట్లో ఉన్న పెద్ద దాసుడు బయలుదేరి అబ్రహాము దాసుడికి ముందుగా చెప్పాల్సిన కార్యక్రమాన్ని చెప్పేశారు. ఇదిగో, నేను చెప్పినటువంటి పనులు చేయడానికి నీకంటే ముందుగా దేవుడు నా దూతను పంపించి సమస్తాన్ని కూడా ఏం చేస్తాడంట, సమకూరుస్తాడు అని చెప్పాడు. ఏదైనా పనులు చేసేటప్పుడు, అది శుభ కార్యక్రమ పనులైనా ఏదైనా సరే, ప్రభునామను ప్రార్థించి మనం చేసేటప్పుడు దేవుడు తన దూతను పంపించి మనం అనుకున్నటువంటి కార్యాన్ని సఫలపరిచేటట్లు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ ఈ పెద్ద దాసుడు అబ్రహాము గారి మాట విని తన కుమారుడు ఇస్సాక్కి భార్యను వెతకడానికి ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఒంటెలు తీసుకున్నాడు, ఒంటెల మీద ఎక్కి ప్రయాణమై వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే ఈయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా, నా యజమాని కుమారుడికి వివాహం చేయడానికి స్త్రీ కావాలని నేను ఇక్కడికి వచ్చా. ఈ గ్రామంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, ఈ ప్రాంతంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. అయితే నేను ఒకటి అడుగుతున్నాను, అయ్యా, ఎవరినైతే నేను ఈ గ్రామం నుంచి స్త్రీలు
ఊరి బయట బావి దగ్గరికి వచ్చి బావిలో నీళ్లు తీసుకొని వెళ్తున్నాడు. ఎవరినైతే నేను దాహానికి ఇమ్మని అడుగుతానో, నాకు మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతానో, ఆ స్త్రీ నాకు మంచినీళ్ళు ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, నా ఒంటెలన్నిటి కూడా నేను అడగకుండానే నీళ్లు పోయాలి అని ఇది నేను అడుగుతున్నానయ్యా, ఇలా జరగాలి. ఆ స్త్రీయే నా యజమానుని కుమారునికి భార్య అగును అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకున్న ఆమె అనే లోపల ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకొని తీసుకెళ్దామని వస్తుంది. ఆ స్త్రీని అడిగాడు ఈయన, అమ్మా నాకు మంచుళ్ళు అవుతుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆ స్త్రీ ఏం చేసిందంటే అడిగిన వెంటనే ఆయనకి ఆ నీళ్లు పోసిందట. ఆయన నీళ్లు త్రాగుతూ ఉండగానే ఒంటెలు ఎవరి అయ్యా మీయేనా అని అడిగింది. అవునమ్మా మాయ అన్నాడు. సరే మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తా అని చెప్పి బావిలో నీళ్లు చేరి ఎన్ని ఒంటెలు ఉన్నాయో ఒంటెలన్నిటికి కూడా నీళ్లు పోసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ఏమని ప్రార్థించాడు, నేను ఏ స్త్రీనైతే నేను మంచిళ్ళు ఇవ్వమని అడుగుతానో నాకు మంచిళ్ళు ఇవ్వాలి, నేను అడగకుండానే నా ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోయాలి, ఆ స్త్రీయే నా యజమాని కుమారుడికి భార్య అగును అని ప్రార్థన చేసుకున్నాడు. ఈయన ప్రార్థనలో ఏదైతే అడిగాడో ఖచ్చితంగా అదే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఏ స్త్రీ ఎలా ఉండాలి, ఎలా లక్షణాలు ఉండాలి, ఎలా మంచి గుణ లక్షణాలు కలిగి ఉండాలి అని అడిగాడో అదే సేమ్ అదే జరిగింది. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎవరి కుమార్తె రమ్మా అని చెప్పి అప్పటికప్పుడు వెంటనే బంగారపు గాజులు కొన్ని బంగారపు వస్తువులు తీసి బహుకరంగా ఇచ్చి నువ్వు ఎవరి కుమార్తె అని అడిగి తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో రాత్రి వాళ్ళతో గడిపి ఆయన వచ్చిన సంగతి అంతా కూడా వాళ్ళ ఇంట్లో తెలియజేశాడు. ఇదిగో నా యొక్క ఆ యజమానుడు అన్నాడు, ఆస్తిపరుడు, కోటీశ్వరుడు, దైవభక్తి కలిగిన వాడు, దేవుని చేత ఆశీర్వాదం పొందిన వ్యక్తి, ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన కుమారుడికి నీ ఇంట్లో నుంచి ఈ ఆడపిల్ల భార్యగా వెళ్ళాలి, ఈ పని మీద నేను వచ్చానని. కానీ వాళ్ళు కూడా ఎదురు సమాధానం చెప్పకుండా సరే అన్నారు. సరే ఆ స్త్రీకి ఇష్టం అనేది ఒకసారి కనుక్కోమన్నారు. ఈయన డైరెక్ట్ గా పిలిచి, అమ్మా నీకు ఇష్టమైన ఈ యొక్క ఎంగేజ్మెంట్ అలాగే ఈ యొక్క వివాహ కార్యక్రమం చేసుకోవడానికి నీకు ఇష్టమైన అంటే నాకు ఇష్టమేనయ్యా ఉంది. అప్పటికప్పుడు రెడీ అయ్యి సిద్ధం చేసి ఆయన తెచ్చిన వస్తువులు వారికి ఇచ్చి ఆమె ఒంటిల మీద ఎక్కించుకొని తీసుకొచ్చి ఇస్సాకు యొక్క స్థావరానికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు దూరం నుంచి చూశాడు. దూరం నుంచి చూసగలి ఈ స్త్రీ కూడా దూరం నుంచి చూసింది. ఆయన్ని చూసి పక్కన ఆయన అడిగింది, ఎవరు అతను అని అడిగింది. ఆయనే నిన్ను వివాహం చేసుకోబోయే వ్యక్తి. అప్పుడు ఆమె అంట ఒంటి మీద నుంచి ఉన్నప్పుడు అప్పుడు ముసుగు లేకుండా ఉంది. ఆయన చూసిన వెంటనే, పెండ్లి కుమారుని చూసిన వెంటనే ఆమె తల మీద ముసుగు వేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా ఈ యొక్క వివాహ కార్యక్రమం అనేది అబ్రహాం కుమారుడు ఇస్సాకు గారికి జరిగినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతా ఉన్నాం. స్త్రీకి చాలా ఓర్పు ఉండాలి. మంచి పరిలక్షణాలు కలిగిన గుణలక్షణాలు కలిగిన స్త్రీ అయి ఉండాలి. ఆమె పేరు రెబకా. ఈమె మంచినీళ్ళు మాత్రమే అడిగాడు, కానీ ఒంటెలకు కూడా నీళ్లు చేరిపోసిందంటే ఒక్కొక్క ఒంటి ఎన్ని బిందెలు నీళ్ళు తాగిద్దో అక్కడ ఎన్ని ఒంటెలు ఉన్నాయో అన్ని ఒంటెలకు సరిపడా నీళ్లు పోసిందంట. ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి బావిలో నుంచి నీళ్లు చేదుకొని తీసుకొని వచ్చి పోయటానికి. అలాగే నిత్య కూడా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. నువ్వు ఒక ఇంటికి వెళ్తున్నావు కాబట్టి, ఒక ఇంటికి వెళ్ళబోతున్నావు కాబట్టి అక్కడ నీవు నేర్చుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా సక్రమంగా నీ భర్త మాట విని అలాగే నీ కుటుంబీకులకు లోబడి వారిని ఇబ్బంది పెట్టకుండా దైవ చిత్తానుసారంగా వాక్యానికి లోబడి మీరు ముందు కొనసాగాలని నిత్యాకి నేను తెలియజేస్తూ ఉన్నా. అదే రీతిగా గౌతముకి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ఆ గౌతము కూడా నిత్యాన్ని ప్రేమించాలి, గౌరవించాలి అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఒకసారి ఒక స్త్రీ ఒక పురుషుడికి ఎంగేజ్మెంట్ చేయబడిందంటే మ్యాక్సిమం 6 నెలల్లోపు వివాహం అనేది జరగాలి. ఒక స్త్రీ ఒక పురుషుడికి ఎంగేజ్మెంట్ చేయబడిందంటే ఆ పురుషుడికి ఆ స్త్రీ నిత్యము ఉండునట్లుగా ఇవ్వబడిందని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పురుషుడు ఒక స్త్రీతో ఎంగేజ్మెంట్ జరిగింది అని అంటే నిత్యము ఆ పురుషుడు ఆ స్త్రీకి ఇవ్వబడినట్టుగా దేవుని వాక్యంలో ప్రవక్తలు చెప్తున్న మాటలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ పరిశుద్ధ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని దేవుని చిత్తానుసారంగా జరపడానికి దేవుడు కృప చూపించున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యానుసారంగా మీ అందరూ కూడా
యేసుక్రీస్తు ప్రభు వారితో ఎంగేజ్మెంట్ చేయబడాలి. అంటే ప్రభుకి నిత్యము ఉన్నట్లు మీరు ఇవ్వబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పెళ్లి కుమారుడిగా రానే ఉన్నాడు. మీరందరూ వధువు సంఘముగా మార్చబడి యేసుక్రీస్తు ప్రభుని గుర్తెరిగి ఆయన రాకడకై సిద్ధపాటు కలిగిన వధువు సంఘంగా మార్చబడాలని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో విజయవాడ ప్రాంతం అలాగే రామర్పాడు రింగు ఆ ప్రాంతం నుంచి మన ప్రియులు కొండారెడ్డి శ్రీను గారు, అలాగే మస్తానబి, అలాగే కంతేరు గ్రామము తాడికొండ మండలం గుంటూరు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి తోకల శివయ్య గారు, అలాగే లక్ష్మి, వీరికి అనుగ్రహించినటువంటి కుమార్తె రమాదేవి నిత్య యొక్కయు, అలాగే కొండరెడ్డి గౌతమ్ యొక్కయు ఈ పరిశుద్ధ ఎంగేజ్మెంట్ కార్యక్రమం దేవుడి రీతిగా జరపడానికి కృప చూపించున్నారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కానీ మనుషులు ఎవరు ఏమీ కాదు. దేవుని చిత్రంలో ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. దేవుని చిత్రంలో లేకపోతే ఇక్కడ వరకు రాదు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, యెహోవా వలన కలిగిన కార్యం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రీతిగా వీరిరువురిని ఈ రోజు ఎంగేజ్మెంట్ చేయబడటానికి, అనగా నిత్య ఈ రోజు ఎంగేజ్మెంట్ చేయబడిందంటే నిత్య అనేటువంటి ఈ స్త్రీ గౌతమికి నిత్యము ఉండనట్లు ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే గౌతమ్ నిత్యకి నిత్యము ఉన్నట్లుగా ఇవ్వబడిందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు సమక్షంలో దైవజనుల సమక్షంలో జరపడానికి దేవుడు కృప చూపించున్నారు. కాబట్టి వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు మనందరికీ కలగజేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన పూర్వకంగా ఉందాం. నేను ప్రార్థన చేసేలోగా పెండ్లి కుమారుడు గౌతమ్ తరపు నుంచి, అలాగే పెండ్లి కుమార్తె నిత్య తరపు నుంచి వారి యొక్క తల్లిదండ్రులు సంరక్షించే వాళ్ళు వేదిక వద్దకి వారిని రావాల్సిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, నా ప్రియుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. రెబకా గురించి, ఇస్సాకు గురించి హెచ్చరికతో కూడిన మాటలు కొద్ది నిమిషాలు మాట్లాడి కొన్ని స్తోత్రము నాయన. రెబకా ఏ రీతిగా మంచి గుణలక్షణాలు కలిగిన స్త్రీగా కనబడుతుందో, నిత్య కూడా అలాంటి మంచి గుణలక్షణాలు కలిగిన స్త్రీగా ఉండటానికి కృప ఇచ్చి, ఆయన గౌతమ్ కూడా ఇస్సాకు వల్ల తన రెబకాని ప్రేమించే వ్యక్తిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఇక్కడున్న మేమందరం కూడా తండ్రి పెళ్లి కుమార్తె వాళ్ళు అలంకరింపబడి వధువు సంఘంగా మార్చబడి నాయన పెళ్లి కుమారుడిగా నువ్వు త్వరగా రానై ఉన్నావు కాబట్టి నాయన నిన్ను ఎదుర్కొనేటువంటి అర్హత కలిగిన వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు తోడుకు నడిపించారు నీకు శుద్ధ ప్రభువా, వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా. దేవునికి స్తోత్రం. అలాగే పెండ్లి కుమారుని తరపున పెండ్లి కుమార్తె తరపున వీరిరువురు పెద్దలు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహ
రోజున తండ్రి పెళ్లి కుమారుని తరపున వారి తల్లిదండ్రులు పెళ్లి కుమారునికి వస్త్రాలు, అలాగే పెళ్లి కుమార్తెకి నూతన వస్త్రాలు అందింపజేస్తున్నారు తండ్రి. నీ వందనాలు. ఈ నూతన వస్త్రాలు పరిశుద్ధపరిచి పవిత్రపరచున్నాయి. ప్రతి విధమైన కల్మషం, దోషం, అపవిత్ర అవినీతి యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక నాయన. ఈ రక్త ప్రోక్షణ జరిగించిన ఆనంద వస్త్రంగా, స్తుతి వస్త్రంగా, ఉల్లాస వస్త్రంగా యేసు నామములో మార్చబడును గాక. ఈ కార్యాలు జరిగించిన తండ్రి నీకు వందనాలు. ఈ ఊరిలో ఇక తల్లిదండ్రులు కూడా దర్శించండి, ఆత్మీయులు బలపరచండి. ఈ కార్యక్రమం చేయకరంగా జరిగించమంటూ యేసు నామములు అడుగుతున్నారు పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి ఇరువురు నూతన వస్త్రాలు ధరించుకొని ఆనందమే ఆనందమానంద ఆనందమే నూతన ఏము శరీము పట్టణము వెండికై అలంకరింపబడుచున్నది నూతన అసత్యమైనది నిషిద్ధమైనది చేయువారు, అసత్యమైనది నిషిద్ధమైనది చేయువారు ఎవరు దానిలో లేనే లేరు, ఎవరు దానిలో లేనే లేరు. ఆనందమానంద ఆనందమే ఆనందమానందమా కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తం.
అదే రీతిగా నిత్య వీరిరువురును ప్రేమించి ఈ రీతిగా తండ్రి నాయన ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగడానికి కృపణించాడు. మీకు వందనాలు. బిడ్డలను దర్శించండి, ఉన్నతమైన స్థానంలో ఉంచండి. జరగబోయే వివాహ కార్యక్రమంలో కూడా మీరు తోడుగా నడిపించి జయకరంగా జరిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి విజయవాడ ప్రాంతం నుంచి వచ్చిన బంధుమిత్రులను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన సహాయం ఇచ్చి ఈ రీతిగా ఆయన పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డను దీవించండి. నేను ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరిని రాకడిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు నిండారుగా దీవిస్తున్నామయ్యా. ఆయన గౌతమ్ నిత్యాన్ని దీవించడం ప్రభు ఆరోగ్యంతో నింపమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, ఆయన యొక్క భద్రత, ఆయన కాపుదల, దీవెన, ఆశీర్వాదం నిత్యాకును అలాగే గౌతముకును దేవాతి దేవుడు తోడుగా నడిపించి దీవించి ఆశీర్వదించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం. సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వధువ స్వాగతం. స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం. స్వాగతం వరుణ
స్వాగతం స్వాగతం వరు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు